మీడియా, సోషల్ మీడియా వ్యవస్థలన్నీ మన చేతుల్లోనే ఉంటే ఎలాంటి కథ నడిపించవచ్చు అంటే ఓ పిచ్చోడిని హీరోగా చేసి చూపించడం అనేది అమెరికాలో జరిగింది. బైడెన్ అనేటటువంటి వ్యక్తి ఓపెన్గా ఓ పక్కన అందరూ ప్రపంచ అగ్రనేతలు ఉన్నటువంటి సభలో అందరు ఇట్టుంచుంటే ఆయన ఇటుకెళ్ళిపోయి ఇట్టిట్ట ఎవరో గాల్లోకి చేతులు ఊపింది చూసాం. అట్లాగే ఏ నాయకుని గుర్తించలేని పరిస్థితి చూసాం. తన అనారోగ్యం కారణంగా క్రమంగా అతను పట్టు కోల్పోయినటువంటి చూసాం. కానీ దాన్ని కవరప్ చేసుకొచ్చింది ఆ దేశ అధికార యంత్రాంగం, ఆ దేశానికి సంబంధించిన మీడియా. వేరే వాళ్ళ దగ్గర చిన్నపాటి లోపాన్ని కూడా ఎత్తి చూపెట్టినటువంటి మీడియా బైడెన్కి సంబంధించి జస్ట్ టచ్ చేసి వదిలేసింది. అతను చేయడంలో తప్పు లేదన్నటువంటి కోణంలో హైలైట్ చేసుకొచ్చింది. ఫలితం ఇవాల్టి పరిస్థితి. అయితే ఇప్పుడు ట్రంప్ వెళ్ళాడు బైడెన్ దగ్గరికి. వెళ్ళిపోయే ముందు అధికార బదలాయింపుకి సంబంధించినటువంటి ఇష్యూ. అయితే అమెరికాలో వినబడుతున్నటువంటిది ఇప్పుడు ఎలన్ మాస్క్ ఈ ట్రంప్ వైపు ఉండడం, కొంత సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ నడుస్తుంది. గుర్తించారా అసలు ట్రంప్ని? ఎందుకంటే ఇదివరకు నరేంద్ర మోడీ పేరే మర్చిపోయినటువంటి పరిస్థితి, ఒక పేరు చెప్పబోయి ఇంకో దేశాధ్యక్షుడి పేరు చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి గుర్తించారా లేదా అన్నటువంటిదే అందరికీ సందేహం. ఆ చర్చ జరుగుతుంది. ట్రంప్ చెప్పేదాకా విషయం తెలియదు భవిష్యత్తులో.